దుబ్బాక మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో డ్రైనేజీ, తాగునీటి సమస్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం లేదంటూ వాపోతున్నారు. డ్రైనేజీల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలు, కీటకాలు, విషసర్పాలు ప్రమాదానికి దారితీస్తుండటంతో చిన్నారులు, పెద్దలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ దుంపలపల్లి 4వ వార్డులో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న బోరు పాడైపోయి రైతులు, హమాలీ కార్మికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోరు పాడైపోవడం వల్ల వడ్ల కొనుగోలు కేంద్రంలో పనిచేసే హమాలీ కార్మికులు వచ్చే రైతులకు ఈ నీటిని ఉపయోగించుకోలేకపోతున్నారని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదంటూ తెలియజేశారు. దీన్ని బాగు చేయాలంటూ పలుమార్లు మున్సిపల్ అధికారులకు తెలియజేసినా వారు పట్టించుకోవడం లేదంటూ హమాలీ కార్మికులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి వార్డులో పాడైపోయిన బోర్లు సరిచేసి ప్రజలకు సహకరించాలని కోరారు. అంతేకాకుండా రోడ్లపై విద్యుత్ స్తంభాల వద్ద మీటర్లకు సరైన భద్రత కల్పించకపోవడం వల్ల స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు సమస్యగా మారిందన్నారు. దీనిపై సంబంధిత అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మాట్లాడేది ఒకటి ఏంటంటే, మాకు నీటి సౌకర్యం లేదు కాబట్టి మొన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా నీటి సౌకర్యం కోసం చెప్పినాము. చెప్తే ఏమైంది కదంటే మున్సిపల్ కమిషనర్ కూడా ఉండి చేపిస్తామన్నది ఇంతవరకు చేపించలేదు. ఇదొకటి. మాకు దుమ్ము ధూళి పడ్డప్పుడు మేము ఏంటంటే ఇంటికి పోయి వచ్చి ఇటు వచ్చి అటచ్చే వరకల్లా మాకు లారీ పెట్టడానికి చేయడానికి ఇబ్బంది అవుతుంది. తొవ్వలు ఉంటుంది కాబట్టి మేము తొందర అధికారులు దీనికి స్పందించి చేపించగలరని కోరుచున్నాము. మళ్ళీ ఒకటికి మూల పొట్టి గడ్డి ఇదంతా ఉంది కాబట్టి జర క్లీన్ చేపిస్తే మాకు నీటి సౌకర్యం మాత్రం ఇంపార్టెంట్. అది ఎందుకంటే మేము పొద్దున లేచినా కానీ ఏదైనా కానీ ఈ నుంచి ఇటు వచ్చి కాళ్ళు ఇటు పట్టుకోవచ్చు, పోవచ్చు, చేయొచ్చు. ఇంటికి వచ్చే వరకల్లా లేట్ అవుతుంది, వాళ్ళకి ఇట్లా అవుతుంది, వాళ్ళు వీళ్ళు ఏందైతే కోపాలకు వస్తారు, మీరు లేట్ వచ్చినావు, ఇది వచ్చినావు, అది వచ్చినావు అని చెప్పి. ఈ బోరు మంచిగా ఉంటే మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నీటి సౌకర్యము ఒకటి అదేంటంటే చేపించి మేము దాన్ని చేపించినాక జాగ్రత్తగా దానికి తాళం వేసుకుంటామా, ఏది వేసుకుంటామా, ఏం చేసుకుంటామా, మేము బీట్ అయిపోయేదాకా దానికి రెస్పాన్సిబిలిటీ మాది. తర్వాత ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఎవరో ఉంటారో వాళ్ళకి. 4వ వార్డు దుంపలపల్లి ఎస్సీ కాలనీ. మేము హమాలీ కార్మికులుగా పనిచేస్తున్నాము. గత సంవత్సరం కింద కూడా బోరు బాగానే ఉండే. గత 6 నెలల నుంచి పనిచేయట్లేదు. మేము దుమ్ము ధూళిలో పనిచేస్తాం కాబట్టి పని అంతా అయిపోయాక మేము శుభ్రపరచుకోవడానికి నీళ్లు సౌకర్యం లేదు. ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే, కమిషనర్ గారు వచ్చి బీట్ ఓపెన్ చేసిన రోజు కూడా ఆ రోజు చెప్పినాం అధికారులకు, ఎవరు స్పందించలేరు. ఇకనైనా స్పందించి బోరు మరమ్మతు చేయాలని కోరుకుంటున్నాం.